హెల్త్కి మంచిదని ఇప్పుడు చాలామంది మార్నింగ్ టైం మిల్లెట్స్తో చేసిన జావ తీసుకుంటున్నారు కదా. సో మిల్లెట్స్తో చేసిన జావ తీసుకున్నప్పుడు కూడా దాంట్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, షుగర్స్ మటుకు రిలీజ్ అవుతాయి. సో దీన్ని ఇంకా బ్యాలెన్స్డ్ వేలో ఎలా తీసుకోవచ్చో ఇవాళ ఎపిసోడ్స్ నేర్పిస్తాను. సో దీంట్లో హెల్తీ ఫ్యాట్స్, ప్రోటీన్స్ ఇవన్నీ మిక్స్ చేసుకొని ఒక బ్యాలెన్స్డ్ మీల్, బ్యాలెన్స్డ్ బ్రేక్ఫాస్ట్ ఇలా తీసుకున్నప్పుడు ఇది డయాబెటిక్ ఫ్రెండ్లీ, వెయిట్ లాస్లో, ఫ్యాట్ లాస్లో, థైరాయిడ్, పీసీఓడి వీళ్ళందరికీ ఎట్లా హెల్ప్ అవుతుంది ఈ బ్యాలెన్స్డ్ మీల్ అనేది ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇప్పుడైతే నేను జొన్నతో చేసిన జావ తీసుకున్నాను. ఈ జొన్న జావ కోసము ఫస్ట్ నేను ఏం చేశాను అంటే ఇది 2 మెంబర్స్కి సరిపడేలాగా తీసుకున్నానండి. ఒక 60 గ్రామ్స్ ఆఫ్ జొన్న పిండి తీసుకొని వాటర్లో మిక్స్ చేసేసి బాగా కొద్దిగా సాల్ట్ వేసేసి పొయ్యి మీద ఇంకా వాటర్ వేసేసి ఈ జొన్న పిండిని దాంట్లో మిక్స్ చేసేసి బాగా బాయిల్ చేసేసి ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పెట్టుకున్నాను అనమాట. ఇది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్. మీరు ఇప్పుడు చూసారు అంటే ఈ జొన్న జావ మటుకు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్. దీంట్లోకి నేను హెల్తీ ఫ్యాట్స్, ప్రోటీన్, ఫైబర్ని మిక్స్ చేసేసి ఒక బ్యాలెన్స్డ్ వేలో మీల్ ఎలా చేసుకోవాలి అన్నదే మీకు ఇప్పుడు నేర్పిస్తాను. సో ఈ జొన్న జావలో ఫస్ట్ నేను ఫైబర్ని మిక్స్ చేస్తున్నాను. ఫైబర్ అంటే మనము చియా సీడ్స్ని నేను ఆల్మోస్ట్ ఆల్ ఒక 10 గ్రామ్స్ ఆఫ్ చియా సీడ్స్ని ముందు రోజు నైటే వాటర్లో సోక్ చేసుకున్నాను. సోక్ చేసుకున్నప్పుడు ఇలా జెల్లీగా ఫామ్ అవుతుంది. సో ఈ చియా సీడ్స్ని ఈ జొన్న జావలో మిక్స్ చేసుకుంటాను. సో చియా సీడ్స్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఫైబర్. సో ఈ ఫైబర్ని మిక్స్ చేసుకోవడం ద్వారా మనకు షుగర్స్ స్టేబుల్గా రిలీజ్ అవుతాయి అండ్ దట్టు మనకు ఆకలి ఎక్కువసేపు కాదనమాట. అండ్ నెక్స్ట్ దీంట్లో హెల్తీ ఫ్యాట్స్ మిక్స్ చేస్తున్నాను. హెల్తీ ఫ్యాట్స్ అంటేనే నట్స్. దీంట్లో నేను ఏం తీసుకున్నాను అంటే ఒక 4 బాదాం తీసుకున్నాను, ఒక 4 వాల్నట్స్ తీసుకున్నాను, 10 గ్రామ్స్ ఆఫ్ పంప్కిన్ సీడ్స్, 10 గ్రామ్స్ ఆఫ్ సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నాను. సో ఈ నట్స్ని కూడా దీంట్లో మిక్స్ చేస్తాను. సో మనం హెల్తీ ఫ్యాట్స్ని మిక్స్ చేస్తున్నాము. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఏంటి, ప్రోటీన్ యాడ్ చేయాలి. ఇప్పుడు ప్రోటీన్ కోసము నేను గ్రీక్ యోగర్ట్ తీసుకున్నాను. గ్రీక్ యోగర్ట్ ఈజ్ ఎ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ దట్ టు ఇది మంచి ప్రోబయోటిక్ కూడా. అండ్ ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత ఇది ఒక గట్ ఫ్రెండ్లీ బ్రేక్ఫాస్ట్ అవుతుంది. అండ్ ఇలాంటి బ్రేక్ఫాస్ట్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే మనకు ఒక 4 అవర్స్ వరకు టమ్మీ ఫిల్గా ఉంటుంది, ఆకలి కాకుండా మనకు షుగర్స్ని స్టేబుల్గా రిలీజ్ చేస్తూ ఒక బ్యాలెన్స్డ్ మీల్ని మనకు అందచేస్తుంది అనమాట. సో నేను పెరుగు ఆల్మోస్ట్ 200 గ్రామ్స్ తీసుకున్నాను. సో 200 గ్రామ్స్ ఆఫ్ పెరుగు తీసుకున్నాను. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ సూపర్ ఫుడ్ ఏంటి అని అంటే అవిసె గింజల పౌడర్. నేను నా డైట్ చేసే వాళ్ళందరికీ చెప్తానమాట, అవిసె గింజల్ని కొంచెం వేయించి పౌడర్ చేసి రెడీగా పెట్టుకోండి, ఎప్పుడు కూడా మీ డైట్లో చాలా హెల్ప్ అవుతుంది అని. సో ఈ 1 స్పూన్ వేసాను అనుకోండి, 5 గ్రామ్స్ వేసినట్టు. సో నేను ఒక 5 గ్రామ్స్ ఆఫ్ అవిసె గింజల పౌడర్ని కూడా వేసేస్తాను. సో ఈ అవిసె గింజల పౌడర్ వేయడం ద్వారా మనకేమన్నా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా నార్మలైజ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఎక్స్పెషల్లీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకు ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంప్రూవ్ చేయడంలో హెల్ప్ అవుతుంది. పీసీఓడి వాళ్ళకు కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని నార్మలైజ్ చేయడంలోనూ, దాంతోపాటు ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంప్రూవ్ చేయడంలో హెల్ప్ అవుతుంది. సో ఇది వెయిట్ లాస్లో కూడా సూపర్ ఫుడ్ అనమాట. ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేయాలి. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసినప్పుడు ఈ ఒక్క మీల్ చూడండి, డయాబెటీస్ వాళ్ళకు మంచి హెల్త్ బెనిఫిట్స్ ఇస్తుంది, పీసీఓడి వాళ్ళకు కూడా హెల్త్ బెనిఫిట్స్, వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్లో ఇలాంటి ఫుడ్స్ని మనం ప్రిపేర్ చేసుకొని తీసుకున్నప్పుడు మనకు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్తో పాటు హెల్తీగా వెయిట్ లాస్ అవుతాము, ఒక బ్యాలెన్స్డ్ మీల్ని మన బాడీకి అందచేస్తామన్నమాట. సో ఇలాంటి బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ మనం తీసుకున్నప్పుడు దీంట్లో ఆల్మోస్ట్ ఆల్ మీకు ఒక 370 క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీని మీ
బాడీకి అందజేయడమే కాకుండా ఒక 20 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్, 10 to 15 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ మీ బాడీకి అందజేస్తుంది. అండ్ ఒక కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ ఉండడం ద్వారా బాడీలో షుగర్ స్టేబుల్గా రిలీజ్ అవుతాయి. ఇలాంటి బ్యాలెన్స్డ్ మీల్ తీసుకున్నప్పుడు మనకు హెల్తీ వెయిట్ లాస్ ఉంటుంది అండ్ హెల్త్ కూడా మంచిగా ఉంటుంది. అండ్ ఇంకా ఎన్నో ఫుడ్ రెసిపీస్ని మేము ఇంక్లూడ్ చేసేసి ప్రతి మీల్లోనూ ప్రోటీన్, ఫైబర్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, హెల్తీ ఫ్యాట్స్కి ఇంపార్టెన్స్ ఇస్తూ అలా మీల్ని డిజైన్ చేస్తూ డైట్లో అందరికీ కస్టమైజ్ చేసి ఇస్తూ ఉంటామన్నమాట. మీలో ఎవరైనా ఇలా హెల్తీగా వెయిట్ లాస్ కావాలి అనుకుంటే ఎవ్రీ మంత్ 1st of the monthకి 16th of the monthకి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అని అంటే నేను స్క్రీన్ పైన షేర్ చేసిన నంబర్స్కి మెసేజ్ చేయండి. మా టీమ్ మెంబర్స్ మీకు డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.